వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. హలో ఎస్ మిస్టర్ బచ్చన్ యూట్యూబ్ ఓపెన్ చేసిన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎక్కడ ఓపెన్ చేసినా మిస్టర్ బచ్చన్ గురించి సీన్స్ నడుస్తున్నాయి, కాన్వర్సేషన్స్ నడుస్తున్నాయి. అండ్ నేను ఇంకా ఒక ఫ్యూ అవర్స్లో ప్రీమియర్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. లాస్ట్గా వచ్చాను హరిశంకర్ గారిని కలవడానికి, బట్ స్టిల్ చూద్దాం మన కాన్వర్సేషన్ ఎలా వెళ్తుందో. హరిశంకర్ గారి వాళ్ళ నాతో ఉన్నారు. నమస్తే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడో ఫస్ట్ ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను, బట్ నా అవైలబిలిటీ వల్ల కొంచెం సో ఫస్ట్కైనా లాస్ట్కైనా ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో బిఫోర్ గోయింగ్ టు ప్రీమియర్స్ దిస్ ద లాస్ట్ ఇంటర్వ్యూ. ఫ్యూ అవర్స్లో ప్రీమియర్ స్టార్ట్ అయిపోయింది. బట్ ఇన్ని మూవీస్ తర్వాత ఇంకో ఫ్యూ అవర్స్లో బొమ్మ పడుతుంది. స్టిల్ బటర్ఫ్లైస్ ఉంటాయా? సేమ్ అండి, ఏ సినిమాకైనా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ సినిమా ఇస్ యూనిక్ కదా. సో ఏ సినిమాకైనా అదే ఉంటుంది. బట్ ఏంటంటే ప్రీవియస్ సినిమాల సక్సెస్ ద్వారా వచ్చిన చిన్న ఎక్స్పీరియన్స్ మూలంగా మనకు ఒక చిన్న క్యాల్కులేషన్ ఉంటుంది. ఇది బాగుంటుంది, ఈ సీన్ బాగుంటుంది, ఈ సాంగ్ బాగుంటుంది, ఇది బాగుంటుంది, అట్లా దాంతో కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఈ మధ్యకాలంలో అన్ని అంటే రియాలిటీకి దగ్గరగా ఉండాలి, నేచర్కి దగ్గరగా ఉండాలి, లేకపోతే రస్టిక్ ఫిలిమ్స్ ఇవన్నీ ఉన్న టైంలో కొంచెం హీరోయిక్గా అంటే సినిమాకి వెళ్ళి విజిల్స్ వేసి ఎక్స్పీరియన్స్ తగ్గిపోతుంది అనమాట. ఆ హీరోయిక్ ఎలివేషన్స్ అవన్నీ. బట్ అంటే కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఇలాంటివన్నీ చూస్తుంటే ఆ కైండ్ ఆఫ్ ఫ్యాన్స్కి ఒక కైండ్ ఆఫ్ పండగలాగా అనమాట. వెళ్ళి మళ్ళీ విజిల్స్ వేయచ్చు అంటే ఒక భూతద్దం పెట్టుకొని ఇది ఇక్కడ తప్ప చూడకుండా జస్ట్ యూనో హీరోయిజం ఎంజాయ్ చేయడానికి. సో నా సినిమాలన్నీ బేసిక్ ఎప్పుడు ఎంటర్టైనర్స్ అండి. మరి మీరే అన్నారు ఈ మధ్య రస్టిక్ సినిమాలు ఎక్కువైపోతున్నాయి. సో ఎక్కడో ఒక రస్టిక్ సినిమా వస్తే పర్లేదు, అలాంటి సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. అలాంటప్పుడు ఇది కొత్తగా ఉంటుంది, డెఫినెట్గా ఇది కొత్తగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక్కో డైరెక్టర్కి ఒక కన్విక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఒక టైంలో బాగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచేవి. జగత్ గారు ఇద్దరు హీరోయిన్లు, రాజేంద్ర గారితో పాటు ఒక హీరోతో పాటు ఇద్దరు హీరోయిన్లు అలాగా. సో ఇప్పుడు ఇది ట్రెండ్ కదా అని చెప్పి ఆ సినిమా తీయడం, లేకపోతే ఒక సీను ఎట్లా కట్టే సినిమాలో విపరీతం సెకండ్ హాఫ్లో కమెడియన్స్ అందరు కలిసి విలన్లు ఇంటికి వెళ్ళిపోయేది. సో ఇలా అవుతుందని చెప్పి ఆ ట్రెండ్ అలా ఉండకూడదండి. ఒక్కో డైరెక్టర్ ఒక కన్విక్షన్ ఉంటుంది. సో ఐ బిలీవ్ ఇన్ ఎంటర్టైన్మెంట్, ఐ బిలీవ్ ఇన్ హీరోయిజం, ఐ బిలీవ్ ఇన్ గుడ్ మ్యూజిక్, ఐ బిలీవ్ ఇన్ గుడ్ లిరిక్స్, ఐ బిలీవ్ ఇన్ గుడ్ కామెడీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో అవన్నీ ఈ సినిమాలో ఉంటుంది. మీరు అన్నట్టు ఒకటి హిట్ అయితే దాన్ని 10 years కంటిన్యూ చేస్తాం మనం వెనక్కి చేస్తే అది కైండ్ ఆఫ్ అంటే ఆడియన్స్ విసిగించేయడం కదా, విసిగించేలాగే ఉంటుంది ఒక్కొక్కసారి. అందుకే అలాంటివి అంటే ఎవరికి అంటే ఒకప్పుడు విశ్వనాథ్ గారి సినిమాలు వచ్చేవి కళాత్మకంగా మంచి మ్యూజిక్తో హై ఎమోషన్స్ ఉంటూ. తర్వాత రాజేంద్ర గారి సినిమాలు ఫుల్ కమర్షియల్ డ్యూయెట్లు సాంగ్స్ ఫైట్స్తో. ఆ తర్వాత జంధ్యాల గారి సినిమాలు ఫుల్ కడుపుబ్బ నవ్వే సినిమాలు. సో అలాగే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క కన్విక్షన్తో ఒక్కొక్క యూనిక్నెస్ ఉంటుంది కదా, దాంతోనే సినిమా తీయాలండి. ట్రెండ్ ఎటో తీసుకెళ్తుంది కదా అని చెప్పి ఇంకోటి తీసుకెళ్తుంది కాదు. సో అప్పుడే ఆడియన్స్ కూడా డిఫరెంట్ సినిమాలు చూస్తారు. అన్ని సినిమాలు రస్టిక్గా ఉంటే కూడా బోర్ కొడతాయి కదా, ఒక కలర్ఫుల్ సినిమా కూడా ఉండాలి కదా. సో అన్ని కలర్స్ ఉన్న సినిమా ఇది. ది ఓన్లీ హోప్ అంటే ఎవరికి అంటే నేషన్కి హోపా? అంటే ఒక కథ పరంగా ఈ బచ్చన్ అనే క్యారెక్టర్ చాలా ట్రిక్కీ సిచ్యువేషన్లో ఇరుక్కుంటాడు. సో ఆల్మోస్ట్ తన స్టాఫ్ అందరు కూడా ఒక టైంలో గివప్లో ఉంటారు. అప్పుడు ఓన్లీ హోప్ బచ్చన్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ద ఓన్లీ హోప్ అని పెట్టలేదండి, మిస్టర్ బచ్చన్ నామ్తో సునాహోగా అని పెట్టాము. సో చిన్న కాపీరైట్ ఇష్యూలో వి డోంట్ హ్యావ్ దట్ నామ్తో సునాహోగా అనేది మా దగ్గర లేదు. దానికోసం మంచిది మార్చాలి అని చెప్పి అప్పుడు ద ఓన్లీ హోప్ అని మార్చాను. నేను ప్రీవియస్ మూవీలో గద్దలకొండ గణేష్లో కూడా చూసి అబ్జర్వ్ చేసి నాకు చాలా నచ్చిన ఒక ఆస్పెక్ట్ ఒకటి, అది సేమ్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది. ఏంటి అంటే ద టోన్, ఆ గోల్డెన్ కలర్ టోను. అంటే మీకు అది ఇష్టమా, లేకపోతే యూ వాంట్ టు కన్వే సంథింగ్ విత్ దట్ టోన్? నో, యాక్సిడెంటలీ థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ అబ్జర్వేషన్. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా బాగా అబ్జర్వ్ చేశారు. అదేంటంటే గద్దలకొండ గణేష్ ఇది రెండు కూడా పీరియడ్ సినిమాలు, ఒక 80s 90s మధ్యలో జరుగుతున్న సినిమాలు. సో రెగ్యులర్ కలర్ టోన్స్ వాడితే బాగోదని, అండ్ క్రెడిట్ గోస్ టు మై కెమెరామెన్ ఆయనంక బోస్. అండ్ అట్ సేమ్ టైం ఇది మీకు అలా ఎందుకు అనిపిస్తుంది అంటే ఇందులో కూడా అమ్మాయి ఎక్కువ లంగావణిలో ఉంటుంది. సో పాటలు కాబట్టి డెఫినెట్గా గ్లామరస్గా చూపించాలి కాబట్టి కాస్ట్యూమ్స్ వేరే వేసాను తప్ప సినిమా మొత్తం లంగావణిలో ఉంటుంది అమ్మాయి. సో మీకు సిమిలారిటీస్ కనబడతాయి కొంచెం. వాట్ ఈస్ యువర్ సెలెక్షన్ ఆఫ్ హీరోయిన్స్ అండి? అసలు వాళ్ళని చూస్తున్నంతసేపు అలాగే చూడాలనిపిస్తుంది. ఆ ఫేస్లో అంటే మన తెలుగు వాళ్ళు చెప్తున్నట్టు ఒక కళ ఉంటుంది, సినిమాకి కావాల్సిన గ్లామర్ ఉంటుంది. డింపుల్ హయాతి ఆ సాంగ్లో తీసుకున్న హెగ్డే, నాకు ఈ అమ్మాయిని ఫస్ట్ మీరు రివీల్ చేసినప్పుడు చూసిన వెంటనే డింపుల్ హయాతి అండ్ హెగ్డే ఇద్దరు పోలికలు కనిపించాయి. డిడ్ ఎనీవన్ సే? ఇద్దరు ముగ్గురు చెప్పారు, మీరు చెప్పినట్టు చెప్పారు. కొంతమంది రష్మిక లాగా ఉందన్నారు, కొంతమంది కీర్తి సురేష్ క్లోజప్స్ లా ఉన్నాయి అన్నారు. సో నేను అప్పుడు ఏమన్నానంటే చూడండి ఇంతమంది హీరోయిన్లు ఒకే రెమ్యునరేషన్ తీసుకొచ్చానని చెప్పి. సో
నథింగ్ అండి. ఐ మీన్ ఇప్పుడు రాఘవేంద్ర గారు మోడర్న్ రాఘవేంద్ర గారు అని సోషల్ మీడియాలో అంటున్నారు. సో ఐ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. ఎక్కడో దాన్ని ఏమంటారంటే ఈ సినిమాకి పర్టికులర్ కొత్త అమ్మాయికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మొన్న నేను చెప్పే ఇంటర్వ్యూలో చెప్పాను నేను. ఒక హిందీ షాయరీలో చాలా రోజుల తర్వాత మళ్ళీ మన వీధిలోకి వెళ్ళా, చాలా రోజుల తర్వాత అంటే తెలుగు ట్రాన్స్లేట్ చేస్తాను, చాలా రోజుల తర్వాత మళ్ళీ మన వీధిలోకి వెళ్ళా, అన్నీ కొత్తగా ఉన్నాయి, ఒక కిటికీ మాత్రం నన్ను చూసి నవ్వింది అని ఒక లైన్, ఒక పోయిటరీ చదివా. సో కిటికీలో అమ్మాయి కాదు, ఒక కిటికీ చూసి నవ్వింది అని చెప్పాడు అతను. అంటే ఆ కిటికీలో అమ్మాయి ఉండేదా, ఇతనికి ఏదైనా లవ్ స్టోరీ ఉండేది, ఇదంతా ప్రేక్షకుల ఊహ వదిలేసాడు. చాలా రోజుల తర్వాత మన వీధిలోకి వెళ్ళాడు అంటే అతను ప్రియురాలతో మాడుతున్నాడా జనాలతో మాడుతున్నాడా తెలియదు. చాలా రోజుల తర్వాత మన వీధిలోకి వెళ్ళా, అన్నీ మారిపోయాయి, ఒక కిటికీ మాత్రం నన్ను చూసి నవ్వింది అన్నాడు. దట్ లైన్ ఇట్ సెల్ఫ్ సేస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్. ద లైన్ లీవ్స్ యూ ఇన్ యువర్ ఇమాజినరీ వరల్డ్. సో 90s లో ఒక వీధిలో ఒక అమ్మాయి ఇలా ఉండేదేమో, ఇప్పుడు ఆల్రెడీ పాపులర్ అయిన అమ్మాయినో పాపులర్ ఇమేజ్ పెడితే ఆవిడ తాలూకు ప్రీవియస్ సినిమాలన్నీ ఇప్పుడు పూజా హెగ్డే పెట్టచ్చు, ఆవిడ తాలూకు డీజే క్యారెక్టరేషనో ఆ కాస్ట్యూమ్సో లేకుంటే ఇంకోటో అవన్నీ గుర్తొస్తాయి. కొత్త అమ్మాయి అంటే ఆ టైంలో నిజంగా అమ్మాయి అలా ఉందా, ఆ వీధిలో అలాంటి ఒక అమ్మాయి ఉండిందా, లంగోని వేసుకుని ఆ వీధిలో అలా తిరిగేదా అమ్మాయి అని ఒక చిన్న ఫీలింగ్ రావడానికి కొత్త అమ్మాయి కోసం ట్రై చేసాము. సో ఈ అమ్మాయి ఇప్పుడు మీ ప్రీవియస్ హీరోయిన్స్ ఎవరు మెసేజ్ చేయరా, నేను సెట్ అవుతాను కదా నన్ను ఎందుకు చూస్ చేసుకోరు అట్లా, అంటే డైరెక్ట్గా అడగపోయారు ఇండైరెక్ట్ అడగలేదా? అడుగుతారండి, డెఫినెట్గా అడుగుతారు. అడిగిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ రెమ్యునరేషన్ సాకుగా పెట్టేసి తప్పించేస్తాం. ఓకే, ఈజీ. నౌ యూఆర్ డిమాండింగ్ సో మచ్ నో, సో సారీ అని చెప్పేసి. మరి వాళ్ళంటే నేను తగ్గించుకుంటాను రెమ్యునరేషన్, తగ్గించుకొని చేశారండి. పూజా హెగ్డే యాక్చువల్లీ షీ రెడ్యూస్ రెమ్యునరేషన్ ఫర్ గద్దలకొండ గణేష్ చేశారు. రావాలేదండి, ఇంకా క్యారెక్టర్ తగ్గట్టుగా వస్తుంటారు కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.